అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారండి? ఈ రోజు కృపవార్తలు మనం ధ్యానించుకుందాం. 20వ కీర్తన మొదటి వచనము ధ్యానించుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆపత్కాలమందు దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నామము నిన్ను ఉద్ధరించబోతుంది. కాబట్టి ఈరోజు ఎంతమంది ఆపత్కాలంలో ఉన్నారో, కష్టాలలో ఉన్నారో, శ్రమలలో ఉన్నారో, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఆ శ్రమలో నుంచి నిన్ను దేవుడు బయటికి నడిపించబోతున్నాడు. ఏ కష్టంలోనూ ఉన్నావో ఈ రోజు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ కష్టంలో నుంచి దేవుడు నిన్ను బయటికి రప్పించబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ యేసు నామము నిన్ను నీ కుటుంబాన్ని ఉద్ధరించబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రాలు. విన్న వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించును గాక. నేను ఎంతమంది అయితే ఆపత్కాలంలో ఉన్నారు వారందరినీ ప్రభువా రక్షించండి, బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.